చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథం హెడ్లైన్స్ ఒకసారి పరిశీలన చేద్దాం. ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్తుపై వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. గత జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసం అయింది అంటూ మండిపడ్డారు గొట్టిపాటి రవికుమార్. ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని అమిత్ షా తెలిపారు. గత పాలకుల తీరుతో రాష్ట్రం ధ్వంసం అయింది, అంతకు 3 సాయం రాష్ట్రానికి మేము అందిస్తాం అంటూ అమిత్ షా ప్రకటించారు. అమరావతికి అండగా ఉంటాం, 2028లోపు పోలవరం పూర్తి చేస్తాం, ప్రకృతి విపత్తుల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అద్భుతం. ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న అమిత్ షా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఎన్ఐడిఎం భవనాల ప్రారంభం. విపత్తుల్లో మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హుదూద్ బుడమేరు వరదల సమయంలో ప్రత్యక్షంగా చూశా. శాంతి భద్రతల రక్షణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనితీరు బేష్. ఉగ్రవాద నక్సల్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్పై నుంచి బయటపడింది. మరింత చేయూత అవసరం. బనకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్లేందుకు సాయం అందించండి అని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షాతో కలిసి పాల్గొన్న సీఎం. యువతకు ఉద్యోగాలు, భారీ పెట్టుబడుల లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ఎన్ఐడిఎం భవనం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి. గన్నవరం ఎయిర్పోర్ట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వీడ్కోలు. కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాలు అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ. సమిష్టిగా పోరాడి గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం. గత 6 నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్కరి బుద్ధి మార్చుకొని వైసీపీ నాయకులు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై మతిలేని కోతలు కూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను చంపే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డి. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం. ప్రత్యేక ప్యాకేజీ సీఎం చంద్రబాబు కృషి వల్లేనని స్పష్టీకరణ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ అభివృద్ధికి ప్రధానమంత్రి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడుగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని అమిత్ షా అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. గన్నవరం సమీపంలోని కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవనాలను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దక్షిణ భారత క్యాంపస్ కార్యాలయాన్ని ఆదివారం అమిత్ షా ప్రారంభించారు. తిరుపతి రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ను కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని సందర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. సమర్థ చంద్రబాబు నాయకత్వంలో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని చేకూర్చిందని అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. అయితే ఎంత విధ్వంసానికి గురైందో అంతకు 3 సాయం చేసి ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబుకు సహకరిస్తామన్నారు. అమిత్ షా ప్రసంగం అంతా ఉత్సాహంగా సాగింది. చంద్రబాబు తన ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావించారో వాటన్నిటికీ అమిత్ షా భరోసా ఇచ్చారు. 6 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టులు సాయం అందించామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ అండగా ఉంటుందన్నారు. మనుషుల కలిగించే విపత్తుల నుంచి కాపాడటానికి ఎన్డీఏ ముందుంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏ విధంగా ధ్వంసం చేశారో మనమంతా చూసాం. ఆ విధ్వంసాన్ని అధిగమించి నరేంద్ర మోదీ, చంద్రబాబు జోడీ నాయకత్వంలో ఏపీ 3 ప్రగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షుడని, అత్యంత సమర్థతతో, దార్శనికతతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. 6 నెలల్లోనే ఏపీకి మోదీ 3 లక్షల కోట్ల మేర సాయం అందించారని తెలిపారు. 2028 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్వహణ చేస్తే
మోదీ రాగానే 27,000 కోట్లను హడ్కో ప్రపంచ బ్యాంక్ ద్వారా అందించామన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కావాల్సిన సాయం చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల సాయం కింద కేంద్రం కేటాయించిందని అమిత్ షా గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడిపడి ఉందని, దానిని నిలబెట్టుకునేందుకు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారు. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. ఇప్పుడు కూటమి వచ్చాక కేంద్రం నిధులు తెచ్చి పనులు ప్రారంభించింది. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంది. ఏపీకి జీవధార అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చి తీరుతాం. 2 లక్షల కోట్లతో విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. 1,600 కోట్లతో ఎయిమ్స్ నిర్మించాం. 1,20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. చంద్రబాబు వెనక మేమంతా ఉన్నాం. ఏపీని అభివృద్ధి చేసి తీరుతాం అంటూ వాగ్దానం చేశారు అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరువలేనివి. విపత్తుల సమయంలో ఎన్ఐడిఎం టీం అద్భుతమైన పనితీరు చూపింది. డిజాస్టర్స్ మేనేజ్మెంట్ శిక్షణ వరకే పరిమితం కాదు. విపత్తు వస్తే అన్ని వైపుల నుంచి సహకారం అందించాలి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల దగ్గర నుంచి కేంద్రం వరకు కలిసి పనిచేస్తే వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో ఉపశమనం గురించే పాలకులు ఆలోచన చేసేవారు. ఇప్పుడు విపత్తుల బాధితులను రక్షించడం లేదా అసలు ముందే ఇబ్బందులు రాకుండా చూసే పరిస్థితి తెచ్చాం. విపత్తును ముందే గుర్తించి ప్రజలను ఎలా సిద్ధం చేయాలనేది చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తానికి నా ధన్యవాదాలు, అభినందనలు. అతి తక్కువ సమయంలో వారి నమ్మకాన్ని నిజం చేసుకునేలా సేవలు అందిస్తున్నారు. హోంమంత్రిగా ఎక్కడికి వెళ్ళినా ఎన్డీఆర్ఎఫ్ టీం పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు.